తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసినటువంటి పాట జయ జయ తెలంగాణ కవిత రచయిత అందశ్రీ గారు రాసినటువంటిది. 10 సంవత్సరాలు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా చేద్దామనేటువంటి ఆలోచనే సోయలేనటువంటి వీళ్ళు ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే జయ జయ తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రకటించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ రచయిత కవికి అందశ్రీ గారికి స్వరకల్పన రూపకల్పన చేసే బాధ్యతనిస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు దాని స్వరకల్పన సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారికి కవులకు కళలకు ఎల్లలుంటాయని చెప్పిన మాటను అనేక సందర్భాలున్న వీళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నప్పుడు ఈ సోయి గుర్తుకు రాలేదని అడుగుతుంది. సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా, ఆంధ్ర కోడలు సమంత, ఆంధ్ర అమ్మాయి మంచులక్ష్మి, అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేని రకుల్ ప్రీత్ని ఒకరు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా, ఒకరిని బాలికా విద్యాకు బ్రాండ్ అంబాసిడర్గా, ఒకరు స్వచ్ఛ భారత్ అంబాసిడర్ చేసినప్పుడు ఈ పౌరుషం మీద ఎక్కడికి పోయిందో అడుగుతున్నారు. ఆంధ్రాకు సంబంధించిన స్థాయిని యాదాద్రి ఆర్కిటెక్ట్గా పెట్టినప్పుడు ఎందుకు ఈ సోయి మీకు లేదో అని అడుగుతున్నాం. ఈనాడు ఓ చక్కటి ఉవ్వెత్తిన ఇచ్చినటువంటి అందశ్రీ గారిని ఈరోజు మేము వెలికి తీసి రాష్ట్రానికి గీతంగా ఏర్పడేసే క్రమంలో ఈ విధంగా అరుపులు పేడబొబ్బలు మానుకోవాలని చెప్పని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కుటుంబానికి గౌరవం ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరినీ కూడా గౌరవించాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే ఈ విధంగా ఆంధ్ర వాళ్ళతో మ్యూజిక్ చేపిస్తారని చెప్పినటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి ఈరోజు మేము మీ ప్రభుత్వంలో చేసిన దానికి సమానం చెప్పాలని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ బిడ్డ అందశ్రీకి ఎక్కడ గౌరవం దక్కుతుందనే ఈ జయ జయ తెలంగాణ స్వరాన్ని పాటను అణిచివేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఈనాడు ఎక్కడ అందశ్రీకి గౌరవం దక్కుతుందో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రజలలో ఈ పాటతో ఆదరణ జరుగుతుందని చెప్పనే కుళ్ళిపోయినటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వీరి మాటలు ప్రజలు దయచేసి గమనించాలి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ చిహ్నం పైన కూడా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి గాయని గమనించమని కోరుతున్నాం. రాచరికపు అనువాలు లేకుండా తెలంగాణ తిరుగుబాటు తత్వాన్ని, శ్రమిక జీవనాన్ని, మట్టి మనుషుల పోరాటాన్ని కలగలిపే విధంగా ప్రజలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరూ కలిసి ఒక చిహ్నాన్ని ఈ విధంగా ఉండాలని చెప్పి తీసుకునే క్రమంలో అక్కడ కూడా గాయి చేస్తున్నటువంటి ఈ కేటీఆర్ గారి కుటుంబాన్ని ఏమనాలి ప్రజలు దయచేసి గమనించమని కోరుతున్నాం. ఈరోజు చార్మినార్ అంటే గౌరవం ఉంది, కాకతీయుల నాటి చిహ్నాలంటే గౌరవం ఉంది. దాంతో పాటు ఈరోజు ఈ అంశాలన్నింటినీ కూడా జోడించాలని చెప్పండి. పల్లెకి ఎక్కిన వారే కాదు, ఆ పల్లెకి మోసిన బోయల చరిత్రను కూడా తెలుసుకోవాలని చెప్పండి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనతో కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు ఈ అంశాలన్నీ పక్కదారి పట్టించాలని చెప్పని మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి కేటీఆర్ హరీష్ రావు గారి మాటలను దయచేసి తెలంగాణ ప్రజానికం గమనించమని కోరుతున్నాం. తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చి తెలంగాణ అప్పులపాలు చేసినటువంటి వీళ్ళు ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉన్న మన తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినటువంటి ఈ కుటుంబం మళ్ళీ ఈరోజు తెలంగాణ సంబంధించిన అంశంలో కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ
మొసలి కన్నీరు గారుస్తూ మన ముందుకు వస్తున్నటువంటి వీరిని జాగ్రత్తగా గమనించాలని చెప్పని కోరుతున్నాను. నిజంగా నేను కేటీఆర్ గారికి ఒక సూటిగా ప్రశ్న సందర్భంగా నిజంగా తెలంగాణ వాదంపై నిజంగా తెలంగాణ ప్రజలపై మీకు ప్రేమ ఉంటే మీ పార్టీలో ఉన్న తెలంగాణ పదాన్ని తీసివేసి భారత రాష్ట్ర సమితికి ఎందుకు మార్చుకున్నారో ప్రజలకు ఈరోజు సమానం చెప్పబడుతున్నాం, ప్రజలకు క్షమాపణ చెప్పబడుతున్నాం. అసలు తెలంగాణ పదాన్ని మీ పార్టీ నుంచి తీసేసిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధం తప్పుకున్నారు మీరు. అందుకే మన ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుని పెడితే ఈరోజు మీరు ఈ విధంగా నానా గాయ చేస్తున్నటువంటి మాటను ప్రజలందరూ కూడా గమనించమని కోరుతూ. For more videos like this, subscribe Big TV channel.